పార్ట్ 3లో విక్రమ్ మిషితకి కాల్ చేయగానే తన కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ తనకి మళ్ళీ ఆ కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. 6 గంటల తర్వాత కాల్ చేయమన్న కదా అని. అక్కడితో విక్రమ్కి అంతా అర్థం అయిపోయింది. మూడ్ ఆఫ్ అయిపోయింది. బయటకొచ్చేసి బైక్ తీసుకుని నేరుగా బార్కి వెళ్ళాడు. నిజానికి తనకి తాగడాలు అలవాట్లేదు, కానీ ఇలాంటి సమయాల్లో మందును మించిన ఉపశమనం లేదని తన అనుభవానికి తెలుసు. అందుకే బండి నేరుగా వైన్ షాప్కొచ్చింది. విక్రమ్ తాగేది మొదటిసారైనా అతను తాగే విధానం చూస్తే మాత్రం ప్రొఫెషనల్ డ్రింకర్ లాగే అనిపిస్తుంది. విక్రమ్ ఇప్పుడు మన లోకంలో లేడు, తనకి తెలియని కొత్త లోకంలో విహారం చేస్తున్నాడు. ఆ విహారంలో భాగంగా అతను చేరుకున్న తీరం బీచ్ ఒడ్డునుంది. ఆ బీచ్ వైన్స్ ని అనుకోని ఉంది. మత్తులో ఉన్న తనకి ఏం జరుగుతుందో తెలీదు. విక్రమ్ మత్తులోకి జారుకున్న సమయం సరిగ్గా అర్ధరాత్రి 12:55. అప్పటికే తన ఇంట్లో నుండి 10 టైమ్స్ కాల్స్ వచ్చాయి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత, అంటే 1 గంటకు కొత్త నెంబర్ నుండి 2 మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడు సమయం 1 గంట 5 నిమిషాలవుతుంది. విక్రమ్ హఠాత్తుగా కళ్ళు తెరిచాడు.